ఎవరు ఎఫెక్టివ్‌గా ఆడగలిగితే వాళ్ళు ముందుకెళ్తారు. సో, అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా! హ్మ్. సో, నథింగ్ ఈజ్ ఫౌల్ పాలిటిక్స్‌లో. సో, అందువల్ల మీరు ఎదుటి పార్టీ బీఆర్ఎస్‌లో కవితకి ఏదైనా అంబిషన్ ఉంది, లేదా కవితకి ఏదైనా అవసరం ఉంది అనుకోండి. దాన్ని రేవంత్ రెడ్డి అయినా ఉపయోగించుకుంటాడు, మోడీ అయినా ఉపయోగించుకుంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి స్థాయిలో ఉండే అవసరం ఏముంటుంది? మాక్సిమం అయితే ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండాలి. సో, ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 11 ఏళ్ళు తన తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజాల్వ్ కావాలి. అంటే మనకు సోషల్ సైన్సెస్‌లో ఇండక్షన్ అండ్ డిడక్షన్ మెథడ్స్ అంటారు. హ్మ్. అంటే విశ్లేషణకు. సో, వెన్ యూ డిడక్షన్ చేసాం ఒక్కొక్క పాయింట్ ఇది ఇది పాసిబులా, అది పాసిబులా అని లెక్కేసుకుంటూ మనం అనలైజ్ చేయాలి. ఏం పాసిబుల్ ఉంటుంది? రేవంత్ రెడ్డితో ఏం అవసరం ఉంటుంది కవితకు? సార్. ఏమన్నా అయితే ఇది ఒకటే కదా! ఇప్పుడు కవితకి రేవంత్ రెడ్డి కుమ్ముక్కే కవిత ఏమైనా పవర్ కొరకు ఫైట్ చేయలేరు కదా! సో, ఆమెకి ఇక అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ రేవంత్ తీర్చలేడు. ఏం అంబిషన్ ఉంటుంది ఆమెకు? ముఖ్యమంత్రి కావాలని అంబిషన్. హ్మ్. అది రేవంత్ ఎట్లా తీర్చగలుగుతాడు? సో, అందువల్ల ఇక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నా అవి ఎప్పుడో కవర్ అయ్యేది అయిపోయేది, రిజాల్వ్ అయిపోయేది. అవసరం కూడా ఉండదు. అందువల్ల రేవంత్ రెడ్డికి అవకాశము ఎంత ఇందులో అనేది ఒక క్వశ్చన్ మార్కే. రేవంత్ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ రఘునందన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్నారా లేడా నాకు తెలియదు. కానీ ఉండడానికి అవకాశం ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అని. అంటే బీఆర్ఎస్ కనుక వీక్ అయితే తనకు రాజకీయంగా ప్రయోజనము అని అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ వీక్ చేశాడు కదా! కానీ కాంగ్రెస్ వీక్ చేసి కేసీఆర్ సాధించింది. బీజేపీ రూపంలో ఇంకో బలమైన శత్రువు ముందుకొచ్చింది. సో, అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్‌లోనే ఎదుర్కోగలిగాడు కానీ బీజేపీని ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో, మనకు ఆ బీజేపీతో పెట్టుకున్నందుకు జరిగినవన్నీ మనకు తెలుసు కదా! కేసీఆర్ సన్నిహితుల పైన రేడ్స్ అయినాయి, అన్నీ అయినాయి కదా! ఆఖరి కేసీఆర్ కూతురే జైలుకి పోయారు కదా! అందువల్ల మీకు ది పాసిబిలిటీ అనేది ఎప్పుడు రేవంత్ రెడ్డి వెనకాలండి నడిపించడము, కవిత రేవంత్ రెడ్డితో కలవడం అనే ఒక పాసిబిలిటీకి ఉన్న పొలిటికల్ అవకాశం. ఇక లేకపోతే అమిత్ షా, మోడీ, అమిత్ షా, ఇంకెవరు ఉండాలి బీజేపీ? శరద్ పవార్ కుటుంబాన్ని చీల్చింది ఎవరు? బీజేపీ. మీకు ఏడీఎంకేనోలో ఈపీఎస్ ఓపీఎస్ల మధ్య పంచాయతీని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది ఎవరు? బీజేపీ. మీకు ములాయం కుటుంబంలో కూడా అఖిలేష్కు వ్యతిరేకంగా ఇంకో ములాయం సెకండ్ వైఫ్ కోడలు, ఆమెను పార్టీ బీజేపీ తన వైపు తీసుకున్నది. సో, రాజ్ ఠాక్రే కొంతకాలం తన వైపు ఉన్నారు. ఇలా ఫ్యామిలీస్లో ఉండే డిస్ప్యూట్స్ను మీరు బీజేపీ వాడుకున్న ఉదాహరణ నేను మీకు చెప్పాను. మీకు ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించలేదా? మనకు తెలియదా? ఎన్టీ రామారావు సినిమాల గురించి ఏం చర్చిస్తారు? సినిమా రంగ తెలుగు సినిమా చరిత్ర గురించి ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించారు కదా! సో, ఇలా మీకు ఫ్యామిలీస్లో ఉండేటువంటి డిస్ప్యూట్స్ మనందరికీ తెలుసు కదా! జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి మధ్యన గ్యాప్ మనకు తెలియదా? అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్ అన్నది మనం మర్చిపోయినామా? సో, అందువల్ల ఆ గ్యాప్ను కాస్త ఎప్పుడైనా ఉపయోగపడుతుందని అమిత్ షా ప్రయత్నించినటువంటి ఉదాహరణ లేవా? అవును సార్. అందువల్ల ఈ ఈ పాలసీలో బీజేపీ హ్యాస్ అన్ హిస్టరీ ఆఫ్ డీలింగ్ విత్ ద పొలిటికల్ ఫ్యామిలీ. ఆర్ బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ కూడా, ఇందిరాగాంధీ కూడా చేసింది. ఎవ్రీ స్ట్రాంగ్ లీడర్ అది. షేక్ అబ్దుల్లా కుటుంబాన్ని మామూలుగా వాడి ఉపయోగించింది ఇందిరాగాంధీ. సో, అందువల్ల దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్. అందువల్ల ఢిల్లీలో ఆమె వల్నరబిలిటీ ఢిల్లీలో కూడా ఉంది. ఇక్కడ అన్న ప్రాపర్టీ ఉంటే అక్కడ ఏముంటుంది? కేసులు ఉన్నాయి కదా. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్నరబిలిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకని బీజేపీతో ఈ 11 ఏళ్ళు ఎన్డీఏలో లేకపోయినా అనుక్షణం బీజేపీకి అండగా ఉన్నాడు? అందరికీ తెలుసు ఆయన వల్నరబిలిటీ కదా. సిబిఐ కేసులు, ఈడీ కేసులు. సో, అశోక్ చవాన్ బీజేపీలో ఎందుకు చేరాడు? ఆయన వల్నరబిలిటీ మనకు తెలియదా? సో, మమతా బెనర్జీ ఎందుకు కామైంది? అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కేసులు మనకు తెలియదా? సో, అందువల్ల దేశవ్యాప్తంగా వల్నరబిలిటీ ఉన్న వాళ్ళు బీజేపీకి ఏ రకంగా రాజీ పడుతున్నారన్నది మనకు
చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది కదా. సో అందువల్ల మాయావతి బీఎస్పీలో యాక్టివ్గా లేరు, ఈ చర్చకు నడుస్తుంది కదా. అవును. ఆమె మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయని. సో అందువల్ల ఒక పాసిబిలిటీ, ఇదన్నీ నిజమని నేను అనడం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ముక్కలు చేసి దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవచ్చు, కానీ నేను చెప్తున్నది ఐఎమ్ ఓన్లీ డూయింగ్ పాసిబిలిటీ అనాలిసిస్. అంటే ఇదైతే అది కావచ్చు, అదైతే ఇది కావచ్చు. అంతకుమించి నాకైనా ఖచ్చితంగా నాకు ఎవరు చెప్పాలి? కవితనే చెప్పాలి, కేసీఆర్ అనే చెప్పాలి. ఎవరు చెప్పినా కూడా అది ఫుల్ పిక్చర్ రాదు. ఇద్దరు కలిసి కూర్చొని నాకు చెప్పాలి. చెప్తారా ఎవరన్నా? నాకే కాదు, ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు కవిత ఈ డిసిషన్ తీసుకోవడానికి లెట్ మీ కంప్లీట్. ఇది వాళ్ళ కవిత చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ వర్షనే చెప్తారు తప్ప రియల్ వర్షన్ అయితే తెలియదు. అవును. సో అందువల్ల ఒక వల్నరబిలిటీ ఎవరికి ఎక్కడుంది? ఢిల్లీలో ఒక వల్నరబిలిటీ ఉంది కవిత. మరి ఆమె ఢిల్లీలో జైల్లో ఉన్న సమయంలో ఎవరైనా మరి ఆమె వల్నరబిలిటీని ఉపయోగించి బీఆర్ఎస్లో కనుక ముస్లిం పుట్టిస్తే లాభపడేది బీజేపీ. ఎందుకంటే ప్రతిపక్ష స్పేస్లో ఇలా బీజేపీకి బీఆర్ఎస్తో పోటీ. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఫైట్ ఉంది. మన రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పోటీ లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎక్కడ ఫైట్ ఉండే? కాంగ్రెస్కు బీజేపీకి ఫైట్. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పార్టీ పైన వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా తమకు ఉపయోగపడుతుంది. అదే జరిగింది కదా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయారు. నాగార్జున సాగర్లో జగన్నారెడ్డి లాంటి వెటరన్ ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్న 2 సీట్లు వచ్చాయి, 150 కార్పొరేటర్లు. హుజూర్ నగర్లో హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి. దుబాకలో 3rd పొజిషన్, డిస్టెంట్ 3rd. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ జీవితంలో మళ్ళీ కోలుకుంటుందనే కదా పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఏకంగా 60 సీట్లు ఎట్లా వచ్చాయి? బీఆర్ఎస్తో ఫైట్ చేయడం వల్ల రాలే. చాలామంది బీఆర్ఎస్తో ఫైట్ చేయడం వల్ల వచ్చింది అనుకుంటారు. బీజేపీతో అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ చేయడం వల్ల వచ్చింది. బీజేపీతో అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ చేయడం ద్వారా బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల కాంగ్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నది పక్కన ఉన్న పొలానికి నీటి కూడా ఉంటుందా? నదే నీ పక్కన మారుతుంటే ఆటోమేటిక్గా అక్కడ నీ భూగర్భ జలాలు పెరిగి నీ పంటలు ప్రమాణంగా పండుతాయి కదా. సో అదే డెల్టా భూమి కదా అది. సో అదే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చిందో, బీజేపీ ఫీల్డ్ను వెకేట్ చేసిందో, కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా అధికారం వైపుగా ప్రయత్నించింది కదా. అందువల్లనే చాలామంది నేను కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వస్తాయని ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు ప్రిడిక్ట్ చేసిన మీకు కూడా తెలుసు. అవును. సో మీకు పోలింగ్ అయిన రోజే ఎగ్జిట్ పోల్స్ కన్నా గంట ముందు చెప్పారు 65 సీట్లు రాబోతున్నాయి. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇదేం సార్ కాంగ్రెస్కి అంత సీన్ ఉందా అంటే, కాంగ్రెస్కి సీన్ ఉండదయ్యా. కరెక్ట్గా స్పేస్లో ఉంటే సీన్ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ ఇన్ కరెక్ట్ స్పేస్. సో మీకు అవుట్లయర్స్ అనే మాల్కమ్ గ్లాడ్వెల్ బుక్ ఉంది. అందులో అవుట్లయర్స్ అందరినీ స్టడీ చేస్తే దే షుడ్ బి ఎట్ ద రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. ఉంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఇలాంటి చాలామంది ఐటీ దిగజారు. వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చూసి కామన్గా ఉంటుంది. వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చే టైంకు అప్పుడే ల్యాప్టాప్లు వచ్చాయి, అప్పుడే కంప్యూటర్లు వచ్చాయి, అంటే పీసీలు వచ్చాయి, పర్సనల్ కంప్యూటర్లు వచ్చాయి. సో దాంతో అట్లా పర్సనల్ కంప్యూటర్ యాక్సెస్ వచ్చిన అందరూ సక్సెస్ అయ్యారా? కాలేదు, కానీ అయ్యారు. ఎందుకంటే నువ్వు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. ఒకవేళ నేను 30 ఏళ్ళు ఉన్నప్పుడు గనక ఇప్పుడు నాకు 30 ఏళ్ళు ఉండుంటే జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ 30 ఇయర్స్లో నా యూట్యూబ్ ఛానల్కి ఒక 2 కోట్ల సబ్స్క్రైబర్లు ఉండరా? అంటే నేను ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాను, నాకు స్కోపే లేదు 2 కోట్లు వచ్చేది. కానీ ధ్రువరాటికి వస్తుంది. ఎందుకు? ఆయన హిందీలో ఉన్నాడు, ఒకటి హిందీ బేస్, ఒకటి ఆయన వెరీ యంగ్. కానీ అందువల్ల ధ్రువరాటికి ఏంటి అడ్వాంటేజ్ ఉన్నది? ఈజ్ ఎట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నాడు. నేను ఐఎమ్ లిటిల్ లేట్ ఫీల్డ్లో. నేనున్న టైంలో నేను టీవీలో ఎంటర్ అయ్యాను, ఈ స్థాయిలో వచ్చింది. అంటే ఇప్పుడు నాగేశ్వర అన్నటువంటి స్వాతంత్రం సమృద్ధి అయ్యే అవకాశం వస్తుందా? నాకు రాదు, ఎందుకంటే స్వాతంత్రం తర్వాత పుట్టిన పుడితే, లేకపోతే నేను అయ్యేటోనేమో. నేను కూడా తుపాకీ గుండు పెట్టు అని రూతర్ఫోర్డ్ అనేవాడినేమో, హూనోస్. అంటే ఆ స్థాయిలో నాకు కూడా ధైర్యం వచ్చేదేమో, బట్ ఐ డోంట్ నో, నాకు అవకాశమే లేదు కదా. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ అపార్చునిటీ. అందువల్ల మీకు ఆ అపార్చునిటీ నాకు రాకపోవడానికి కారణం నా తప్పు కాదు.
నేను స్వాతంత్రం సమయంలో పుట్టలే పోరాడుతున్నాను. అందువల్ల రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపార్చునిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అట్లనే అపార్చునిటీ వచ్చింది. కేసీఆర్ పట్ల బాగా వ్యతిరేకత వచ్చింది. బీజేపీ అమ్మో వెనక్కు తగ్గింది. బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకోవడం, కవితను అరెస్ట్ చేయకపోవడం, ప్రజలకు ఇంకో ఆల్టర్నేట్ లేదు కదా. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కాస్త బ్రహ్మాండమైన ఊపి తెచ్చాడు. సో అన్నీ కలిసి వచ్చాయి అధికారం. అందువల్ల ఇప్పుడు కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీ పైన సహజ అసంతృప్తి పెరుగుతుంది. భారతదేశంలో కాంగ్రెస్కు ఉన్న యూనిక్నెస్ ఏంటంటే సహజ అసంతృప్తిని తమకు తాము కల్పించుకోవడంలో కాంగ్రెస్ మించిన పార్టీ లేదు దేశంలో. మీరు దేశ చరిత్ర అంతా తీయండి. ఇటీవల లాస్ట్ 30 ఏళ్ళలో మహారాష్ట్రలో బ్రహ్మాండంగా లోక్సభ ఎన్నికలు గెలిచిన అసెంబ్లీ ఎన్నికలు కొట్టాయి. హర్యానాలో బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ లోక్సభ ఎన్నికల్లో తర్వాత ఓడిపోయారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే స్వభావ రీత్యా, ఎందుకంటే అది బీజేపీ లాగా ఒక క్లోజ్ నిట్ క్యాడర్ బేస్ ఐడియాలజీ బేస్ పార్టీ కాదు. ఇది లూజ్ కన్ఫెడరేషన్. సో అందులో అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, పరస్పర ఘర్షణలు ఉంటాయి. ఎవరు చైర్లో ఎవరు కూర్చోబోతారు, ఎవరు కిందికి లాగబోతారు. సో అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో అందువల్ల మీకు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఒకవేళ పెరిగితే అది ఎవరికి లాభం కావాలి? ఇప్పుడు బీజేపీ